బాబా మెహర్ 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 బాబా. సో రెండవ ఆప్షన్ ఏమిటి అంటే కోరిక తీరకపోతే ఏమిటి, దుఃఖం రెడీగా ఉంది, దాని గురించి మనం వివరించాల్సిన పనే లేదు కదా, వెరీ క్లియర్. ద సెకండ్ ఆప్షన్ ఈజ్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. It is very obvious that we will be unhappy, correct? It needs no explanation, easy option. Okay, now మూడవ ఆప్షన్ చూద్దాం. మనకి కోరిక తీరేటటువంటి అవకాశం ఉంది కానీ ఎవరో అడ్డుపడుతున్నారు. ఇందాకే చెప్పేసుకున్నాం ఒక ఎగ్జాంపుల్, అది సరిపోతుంది యాక్చువల్గా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే బాబా ఏం చెప్తున్నారంటే మనకి కోరిక తీరే అవకాశం ఉండి ఎవరైనా అడ్డుపడినప్పుడు ఈ కోరిక క్రోధంగా మారుతుంది. ఈ కోరిక క్రోధంగా మారుతుంది. ఎవరైనా మన కోరికని బ్లాక్ చేయటం వల్ల మనకి వాళ్ళ మీద కోపం వస్తుంది. డాడీ అడ్డపెడితే బ్యాడ్ డాడీ అంటాం, అమ్మ అడ్డపెడితే బ్యాడ్ మామ్ అంటాం. మరి మామ మనకి చిన్నప్పటి నుంచి ఎన్ని సేవలు చేసిందో, ఎన్నిసార్లు ఫుడ్ పట్టుకొచ్చి నోటికి అందించిందో, మనం ఏమీ చేయకుండా కూర్చుంటే శుభ్రంగా పైనుంచి కిందకు ఒళ్ళంతా కడిగి పెట్టిందో, ఎన్ని సేవలు చేసిందో ఇవన్నీ ఆ క్షణంలో మర్చిపోతాము. మర్చిపోయి ఇమ్మీడియట్గా లేబుల్ వేసేస్తాం, యు ఆర్ బ్యాడ్. అది బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా. ఈ కోపంగా మారినప్పుడు కేవలం కోపంతో కాకుండా ఆ కోపం వల్ల ఒక్కొక్కసారి దాని నుంచి హింస కూడా పుట్టుకురావచ్చు. కోపం తీవ్రమైనటువంటిదైతే, కోరిక తీవ్రమైనటువంటిదైతే తీవ్రమైన కోపం వస్తుంది, అది హింసగా కూడా మారుతుంది. హింసగా మారి మానవ సంబంధాల్ని మరింత భ్రష్టు పట్టిస్తుంది. సో వెన్ ద డిజైర్ ఈజ్ బ్లాక్డ్, the desire is transformed into anger. If the desire is so strong and deep, the momentum of this anger will be very high. Sometimes it can get transformed into violence also. When it gets transformed into violence, it hurts the human relations. On a momentary misunderstanding, wife responded something negatively and that blocked the desire of the husband. Immediately he slapped the wife. After some time he realizes that, no, I made a mistake. He probably might go and say, I am so sorry. It is a moment of anger only. Out of a moment of anger only I did it. I was not really that. So pardon me, I made a mistake. But in that moment, just because the wife is not willing to obey on one particular desire, this guy gets angry and slaps. So this is anger and then violence. At that moment, this guy has forgotten all the favors done by wife all along since the marriage. Every day 3 times she is cooking and serving and bringing it to the readily available, and evening snacks, morning coffee, what not. Like a hotel chef, she is doing everything, cleaning the house, all the house chores. This many favors are done by the wife, but just because she doesn't agree on one aspect, this guy slaps. So in that moment he has forgotten all of the favors done by her.
in that moment. Later he realized and apologized, that's a different story. In that moment he has forgotten. That means he lost that memory of all the favors done by the wife. ఆ క్షణంలో వచ్చిన కోపంలో అంతకుముందు తన భార్య తనకి ఎన్ని విధాలుగా ఉపచర్యలు చేసిందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ అయిపోయాడు. ఆ మెమరీ అంతా లాస్ అయిపోయింది, హింసగా మారింది. భార్యాభర్తల సంబంధం అందంగా, పొందికగా, ప్రేమగా కొనసాగుతుందా ఇలా ప్రవర్తిస్తే? ఇట్స్ ఎ డ్యామేజ్. ఆ సంబంధంలో డ్యామేజ్ జరిగింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవటం సారీ చెప్పినంతగా, అపాలజీ చెప్పినంత సులువు కాదు కదా. ఇంత సీరియస్ డ్యామేజెస్ జరుగుతాయి. ఇది కోరికకి బ్లాకేజ్లో ఉన్నటువంటి సీరియస్నెస్. ఇదే సబ్జెక్ట్ని బాబా శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు చాలా లాజికల్గా, చాలా సీక్వెన్షియల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా మీతో పంచుకుంటా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగతేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః. పుంసః means man, M-A-N, man. Here Lord Krishna is addressing Arjuna as a man. Lord Krishna addressed Arjuna in numerous ways in Bhagavad Gita. Also there is a list how many names he used and all that. That's a different study. But here our focus is on the meaning of it. Vishaya Dhyanam, material meditation. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే. సంగః మీన్స్ అటాచ్మెంట్. ఒక విషయాన్ని గురించి, అది పదార్థం కావచ్చు, మనిషి కావచ్చు, ప్రదేశం కావచ్చు, పదే పదే తలచటం వల్ల, పదే పదే తలచటాన్ని ఏమంటారండి బై ఎనీ మీన్స్? ఒక విషయాన్ని పదే పదే తలచటాన్ని ఏమంటారు? చింతనిద్ర ఓకే. Meditation is also good, closer than that. Not necessarily. మనం లవ్ డిస్కోర్స్తో చెప్పుకున్నాం. కైండ్ ఆఫ్ లవ్ డిస్కోర్స్తో చెప్పుకున్నాం. ఒక విషయాన్ని పదే పదే ఆలోచించటాన్ని ఇన్ఫాక్చుయేషన్, మదనావస్థ లేక వెర్రి అని చెప్పుకున్నాం కదా. అదే మదనం జరుగుతుంది దాని గురించి, రిపీటెడ్ యాక్షన్. ఓకే, సో విషయ ధ్యానం వల్ల సంగహతేషు ఉపజాయతే, దానితోటి మనకి మానసికంగా ఒక అనుబంధం, సంగం అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. త్రూ ది మెటీరియల్ మెడిటేషన్, when you are continuously thinking about something, it may be material, it may be person, or it may be a place, it may be anything. This material meditation creates an attachment with you. By repeated thinking, you formed an attachment with it. Sangat sanjayate kamaha. Through that attachment, you are developing the kamaha, desire. ఆ సాంగత్యం వల్ల, ఆ విషయ సాంగత్యం వల్ల మనకి దాని మీద కోరిక పుడుతుంది. ఇది కూడా మనం ప్రేమ అనే డిస్కోర్స్లో చెప్పుకున్నాం, లవ్ డిస్కోర్స్లో. ఇన్ఫాక్చుయేషన్లో తలచటం మాత్రమే జరుగుతుంది,
నెక్స్ట్ స్టేజ్ వచ్చి లస్ట్ అని చెప్పారు బాబా కదా, కావాలి అనుకునే స్థితికి వెళ్తుంది. సంగాత్ సంజాయతే కామః, ఆ కోరిక తీవ్రపోతే క్రోధోద్భవతి. ఇది కోరిక బ్లాకేజ్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆ కోరిక తీరకపోతే క్రోధోద్భవతి, యాంగర్ విల్ బి జనరేటెడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్. క్రోధము వల్ల ఏమవుతుందంటే సమ్మోహనం జరుగుతుంది, ప్యాషన్. అది ఎవరైనా బ్లాక్ చేసేటప్పటికీ, ఎవరో బ్లాక్ చేశారు కదా పోనీలే అని మనం వెంటనే సరిపెట్టేసుకుని ఊరుకుంటామా? డాడీ వద్దన్నారు ఆండ్రాయిడ్, వద్దంటే వెంటనే మనం మనసులో దాన్ని విత్డ్రా చేసేలా తీసి ట్రాష్ పడేస్తాం ఆ కోరికని. డూ వీ డిస్కార్డ్ దట్ డిజైర్ జస్ట్ బికాస్ డాడీ సెడ్ నో టు ద ఆండ్రాయిడ్? డూ వీ టేక్ ద డిజైర్ అండ్ త్రో ఇట్ ఇన్ ద ట్రాష్? No, it only gets intensified. And what are the consequences of that later? I'm not going to eat meals. I'm not going to go to the college or school, right? And then we start breaking things at home. Glass things, glass teapoys, glass birvas, we throw this, that. Violence. So this is what happens. Krodhodbhavati sammohaha. Sammohat smriti bhramshamaha. Because of this passion, Baba, as Lord Krishna says, smriti bhramshaha, your memory is getting lost. What is the memory lost here? All the favors the wife has done all along is forgotten. All the favors the daddy has done so far in raising this child are forgotten. Memory is lost. Smriti bhramshamaha. Smriti bhramshat buddhinasho. Your intellect is damaged now. Your intellect is based on the data you have in the mind. Correct? Intellect is nothing but processing your mental data. Whatever you stored, the samskaras, the best processing if you have the best intellect. But for that you need the data first of all. You need samskaras so that you can process it and then come to good conclusions or bad conclusions. Right? Now the memory is lost. The samskaras are lost. So that is a diminishing of your intellect. ఈ మరపు ఎప్పుడైతే వచ్చిందో, ఆ క్షణంలో, ఆ క్రోధంలో, ఆ ప్యాషన్లో ఎప్పుడైతే ఈ మరపు వచ్చిందో మన బుద్ధి నశించింది. అక్కడ బుద్ధి నశించటం వల్లే కొట్టడం అనేటటువంటిది జరిగింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అటువంటి బుద్ధినాశనం వల్ల కలిగేది ఏమిటి అంటే ప్రణశ్యతి, లీవ్ ది ప్ర, నశ్యతి నశించును, నాశనము కలుగును. ఏమి నాశనం కలుగుతుంది? భార్యాభర్తల సంబంధం నాశనమైంది, తండ్రి కొడుకుల సంబంధం నాశనమైంది. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డ్యామేజ్డ్. ప్రణశ్యతి, నశ్యతి అంటే నాశనం, ప్రణశ్యతి అంటే విశేషముగా నాశనం అయితే ప్రణశ్యతి అంటారు. కేవలం నాశనమే కాదు, విశేషమైనటువంటి నాశనం కలుగుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిపేర్. సారీ అండ్ అపాలజీ అన్నంత మాత్రాన్ని ఆ డ్యామేజెస్ అంత క్విక్గా హీల్ అయిపోవు. దే ఫార్మ్ డీపర్ వూండ్స్ అండ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ గాన్. ఇట్ ఈస్ డిమినిష్డ్. Right? Of course, there are ways to repair the damage, but simple sorry and apology won't heal those kind of damages. So that's the seriousness of the blockage option. Next one is suppression. కోరికని అణచిపెట్టుకోవడం అనేటటువంటిది నాలుగో అవకాశం. అణచిపెట్టుకోవడం ద్వారా కోరికను తీర్చుకోకుండా ఉండవచ్చు, ఇదొక ఆప్షన్. కానీ బాబా ఏం చెప్పారంటే కోరికని అణచిపెట్టుకోవటం ద్వారా అది మరింత ఉద్ధృతమవుతుంది అని చెప్పారు బాబా. అందుచేత ఈ ఆప్షన్ని అసలు ఎక్సర్సైజ్ చేయకూడదు. ఇది ఆప్షన్ ఉంది కానీ దీన్ని ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. బాబా అడ్వైస్.
ఎందుకంటే సప్రెషన్ ఓన్లీ విల్ ఇంటెన్సిఫై యువర్ డిజైర్. ద మోర్ యూ సప్రెస్ ఎ డిజైర్, ఇట్ ఓన్లీ గెట్స్ ఇంటెన్సిఫైడ్. సో సప్రెషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. It is an option, but Baba says, Baba discourages to go for suppression of the desire. Rather, maybe fulfillment is better for the moment. Eventually, you work on it later. For the moment, fulfillment is better, but don't suppress. So easy, needs no further explanation. ఐదవది నిగ్రహం. ఇక్కడే మనకి రెండింటికి తేడా కూడా తెలుస్తుంది. సప్రెషన్కి నిగ్రహానికి ఏమిటి, అణచివేతకి నిగ్రహానికి తేడా ఏమిటి అంటే, నిగ్రహము అంటే మనసులోకి కోరిక వచ్చిన తర్వాత దాన్ని తీర్చుకోవాలి అని రూల్ ఏమీ లేదు. వచ్చిన ప్రతి కోరికని తీర్చుకోవాలని రూల్ ఏమీ లేదు. మనకి నిగ్రహం ఉందా లేదా ఈ రోజున? ఎక్కువ తక్కువ అది వేరే విషయం. అసలు ఉందా లేదా? ఉంది. ఎస్, వెరీ గుడ్. మనందరికీ నిగ్రహం ఉంది. పూర్తిగా లేకపోవచ్చు మీరు అన్నట్టు, కరెక్టే. చాలా విషయాల్లో మనకి నిగ్రహం ఉంది. బుర్రలోకి దిక్కుమాలిన కోరికలు అనేకం వస్తుంటాయి. వచ్చిన ప్రతిదీ మనం ఆచరణలో పెట్టాం. ఎందుకంటే మనకి నిగ్రహం ఉండటం వల్లే మనం పెట్టట్లే కదా. దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. యా, అవుట్ ఆఫ్ ఫియర్ లాగితే అంటారు. ఓ యూ లుక్ బ్యూటిఫుల్ అంటే ఆ పక్కన ఉన్న బాయ్ ఫ్రెండ్ మగుడో వచ్చి కాలర పట్టుకుని ఏంట్రా వాగుతున్నావు అని 2 లెంపగలేస్తాడు కదా. అవుట్ ఆఫ్ ఫియర్ కూడా కావచ్చు. కారణం ఏదైనప్పటికీ కూడా నిగ్రహం అనేది మనం చాలా విషయాల్లో మనం పాటిస్తున్నాం. మరి నిగ్రహం మనం అందరూ నిజంగా పాటించేస్తే ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ ఎందుకున్నాయి? చాలా విషయాల్లో మనకి నిగ్రహం ఉన్నప్పటికీ కూడా అన్నింటిలోనూ లేవు. ఆ నిగ్రహం అన్ని విషయాల్లో లేకపోవటం వల్లే ముఖ్యంగా ఆల్కహాల్ ద్వారా కానీ డ్రగ్స్ ద్వారా కానీ దేశాలు ప్రపంచం అంతా కూడా భ్రష్టు పట్టిపోవడానికి కారణం అవుతుంది కదా. అంతంత తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో అసలు నిగ్రహం అంటే ఏమిటి? మనసులోకి కోరిక వచ్చిన తర్వాత దానిని పరిశీలించి దాని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుని దీన్ని తీర్చుకోవటం అనేటటువంటిది అవసరమా కాదా అని జడ్జి చేసుకుని, అది మనకి అవసరమైతే తీర్చుకునే ప్రయత్నం చేయాలి. అది అవసరం కాదు అనుకుంటే దాన్ని విస్మరించాలి. కోరిక మనసులో పుట్టినప్పుడు మనకి మానసిక శరీరము, ఇంకా ఏమున్నాయి చెప్పండి? భౌతిక శరీరం కాకుండా ఏమున్నాయి మనకి ఒకసారి చెప్పండి. సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, ఆత్మ, అది మానసిక శరీరంలో భాగం. గ్రాస్ బాడీ అది మనకి ఈజీ తెలిసిందే. చైతన్యం, కాన్షియస్నెస్, ఇది మన యొక్క ఆధ్యాత్మిక నిర్మాణం. మన భౌతిక శరీరం మాత్రమే కాకుండా మనకి ప్రాణ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం అంటున్నాం దాన్ని, మానసిక శరీరం ఉంది, ఆత్మ ఉంది, చైతన్యం ఉంది. ఆత్మే మనము, ఆత్మ ఉంది కాదు, మనమే ఆత్మ. మనకి ఈ ఆత్మకి ఇవన్నీ ఉన్నాయి, అలా చెప్పుకోవాలి. ఓకే, సరే. సో ఈ శరీరాల దృష్ట్యా కోరికని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఏం జరుగుతుంది అంటే, కోరిక ఎక్కడ పుడుతుంది అంటే మనసులో పుడుతుంది, మానసిక శరీరంలో పుడుతుంది. ఎలా పుడుతుంది అంటే సంస్కారాల కారణంగా పుడుతుంది. మొదటిసారి మిరపకాయ బజ్జీ తిన్నప్పుడు కలిగినటువంటి అనుభవాలన్నీ కూడా మనస్సు మీద ముద్రలుగా ముద్రించబడతాయి. ఇది కారంగా ఉంది అయినా బాగుంది, 2 సంస్కారాలు. కారంగా ఉంది అయినా బాగుంది. ఇందులో ఉల్లిపాయలు కూడా వేశారు, వాము వేశారు, మసాలా వేశారు, వేడివేడిగా ఉంది, ఖరీదు చౌకగా ఉంది, పెద్ద ఖర్చు ఏం కాదు. ఇలాంటివన్నీ కూడా మనసులో ముద్రలు పడ్డాయి. దాన్నే బాబా సంస్కారములు అన్నారు. సంస్కారం అనేది సంస్కృత పదం, సాంస్క్రిట్ వర్డ్. తెలుగులో చెప్పుకోవాలంటే మానసిక ముద్రలు అని చెప్పుకోవచ్చు, జ్ఞాపకాల ముద్రలు అని చెప్పుకోవచ్చు.
సరే, ఈ ముద్రలన్నీ పడి మనకి 1 మంత్ తర్వాత మ్యారేజ్ బఫెట్కి వెళ్ళినప్పుడు బజ్జీలు కూడా ఇందులో ఉన్నాయి మెన్యూలో అని మనకి ఎక్సైట్మెంట్ ఎలా కలిగింది? మళ్ళీ దాన్ని తినాలనే కోరిక ఎలా కలిగింది? మొదటిసారి మనం తిన్నప్పుడు ఏర్పడినటువంటి సంస్కారాలన్నీ అక్కడ ఉండి అవి ఎప్పుడెప్పుడు మనం వీటిని అనుభవిందామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ సంస్కారాలన్నీ కూడగట్టుకుని మన అనుభవం మిరపకాయ బజ్జీ తిన్నాము బాగుంది కనుక మళ్ళీ తినాలి అనేటటువంటి కోరిక ఈ మొదటి అనుభవం యొక్క సంస్కారాల నుంచి వస్తుంది. ది ఆరిజినేషన్ ఆఫ్ ది డిజైర్. హౌ ఈస్ ది డిజైర్ ఈజ్ getting originated in the mind first of all? We talked about the mirchi bhaji. First time when we eat the bhaji, we are impressed by its color, golden color, very attractive. One impression. Taste, tangy taste on the taste buds. And there are masala in there, onion pieces are there, lemon juice is there. Oh my God. Ooh. Right? All these are all impressions. The price of the material, is it expensive or inexpensive? These are all the impressions formed at the first time. And these impressions don't sit there idly. They are always looking for an opportunity to express themselves. An impression always seeks expression. That's the power of the impressions. So this expression is nothing but the desire. They express themselves collectively as a desire and give us a message saying that last time you ate the chili bhaji, it was good, go and eat now. It's available in the buffet. That is how desire gets fulfilled. In case if the experience was bad, last time you ate the chili bhaji, your stomach got upset, don't eat. That is also a desire. Don't eat. That message is also a desire. So, ఈ కోరిక పుట్టినప్పుడు మనకి కేవలం ఇప్పుడు చంద్రయాన్ వెళ్ళిందండి. ప్రాసెసింగ్ పవర్ ఆఫ్ ది మైండ్. హౌ బెస్ట్ యూ ప్రాసెస్ ది సంస్కారాస్? ఇంటెలెక్ట్. Mind is a repository, intellect is the processing mind, like CPU. సో చంద్రయాన్ వెళ్ళిందండి. ఏదో ఒక డబ్బా ఇక్కడి నుంచి అక్కడ పంపించేసి తప్పట్లు కొట్టేసుకుంటే ఎలాగే నేను వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి అనే కోరిక ఉంది ఇప్పుడు మనకి కదా. కానీ అక్కడికి వెళ్ళటం అనేటువంటిది అంత ఈజీ కాదు. దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత మనకి లేదు. అందుకని మనం కామ్గా ఊరుకుంటున్నాం. లేదంటే వీకెండ్ వచ్చిందంటే చంద్రుడి గురించి ఆలోచిస్తాం కదా. ఇప్పుడు రాను రాను ఖర్చులు తగ్గిపోతున్నాయి. ఇదివరకు ట్రంకాల్ ఫోన్ చేసుకోవాలంటే బోల్డ్ డబ్బులు, నిమిషం మనకి ఇక్కడ బీపీ పెరిగిపోతున్నది, గుండె టకాటకా కొట్టుకుంటుంటుంది. సెకండ్కి రూపాయి ఇంటర్నేషనల్ కాల్ మాట్లాడాలంటే కదా. ఇప్పుడేముంది, వాట్సాప్లో ఫ్రీగా చేసేస్తున్నాం ఇంటర్నేషనల్ కాల్స్. చీప్ అయిపోయినాయి, వాడేస్తున్నాం. అలాగే చంద్రయాన్ వెళ్ళటం కూడా చీప్ అయిపోయింది అనుకోండి. 15 రూపాయలకి వచ్చిందనుకోండి టికెట్ ఫర్ ఎగ్జాంపుల్. మనకి వీకెండ్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి కాసేపు చంద్రుడి మీద ఆడుకుని వద్దామన్న కోరిక వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు రావటం లేదు అంటే కోరిక అయితే ఉంది మనకి, కానీ దానికి తగినటువంటి రిసోర్సెస్ లేవు. అందుకని కోరిక ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ ఇంటెంట్ అండ్ రిసోర్స్. కోరిక అనేటటువంటిది సంకల్పము ప్లస్ శక్తి రెండూ కలిసినప్పుడే అది కోరికగా మారుతుంది. కేవలం సంకల్పం ఉన్నంత మాత్రాన అది కోరిక కాదు, దానికి తగినటువంటి శక్తి కూడా ఉండాలి. ఏసీ చిల్ పెరిగిపోయింది, చలేస్తుంది. మొదట్లో బయట నుంచి వచ్చినప్పుడు బాగానే ఉంది, హాయిగా బాగుంది ఏసీ, అది కంఫర్టబుల్గా ఉంది. కూర్చోగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని వెళ్ళి మార్చుకోవాలి. రిమోట్ ఎక్కడుంది? అక్కడ ఉంది రిమోట్. మనం హాయిగా కంఫర్టబుల్గా సోఫాలో కూర్చున్నాం. ఇప్పుడు అది తగ్గించాలంటే ఏం చేయాలి? మనం లేచి ఈ కంఫర్టబుల్ సోఫాలో నుంచి మన శరీరాన్ని లేపి అక్కడికి వెళ్ళి రిమోట్ తెచ్చుకుని తగ్గించుకోవాలి. సో కొంత శ్రమ ఇన్వాల్వ్ అయ్యింది అందులో. మనకి ఏసీ తగ్గించుకోవాలన్న కోరిక ఉంది కానీ ఓపిక లేదు. తిరిగి వచ్చాం.
షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చాం. సో ఇంటెంట్ ఉంది, ఎనర్జీ లేదు, ఏం చేస్తాం? సర్లే కాస్త చల్లగా ఉంటే ఏమైందిలే పోన్లే అని సరిపెట్టేసుకుంటాం. ఆ కోరిక తీరదు. సో కోరిక తీరాలంటే సంకల్పము ప్లస్ శక్తి అనేది రెండు కూడా ఉండాలి. సంకల్పం అనేటటువంటిది మానసిక శరీరం నుంచి ఉద్భవిస్తే, శక్తి అనేటటువంటిది ప్రాణశక్తి నుంచి, ప్రాణ శరీరం నుంచి ఉద్భవిస్తుంది. ఈ రెండు శరీరాలు కూడా సంకల్పాన్ని, శక్తిని రెండు పొట్లంగట్టి భౌతిక శరీరానికి అందిస్తాయి. అప్పుడు దిస్ రోబోట్ విల్ మూవ్ అండ్ యాక్ట్ accordingly. So the intent is generated by the mental body and the needed energy is supplied by the subtle body. The combination of this intent and energy, when supplied to the physical body will act. This is only a tool. If I have enough energy, then my action will be to get up first, go there, grab the remote, adjust the temperature, come back, sit there. This action is done. Now my desire is fulfilled. Desire to reduce the AC is fulfilled. Right? So, when the desire is blocked, what happens? Intent is created by the mental body. Energy is released by the subtle body. Both are supplied to the physical body. Right? Now daddy says no. You already released the energy. You have enough energy to fulfill the desire. Resources are there. But daddy is saying no. So daddy is attacking your intent, not the energy. Agree? Daddy is attacking your intent. He is not doing anything to your energy. Energy is already released. What to do with this released energy? You cannot put it back into the subtle body. It is one way. Once it is withdrawn, it is withdrawn. No returns, no refunds. So this unused energy goes and burns the mind. This unused energy goes and burns the mind. Baba said this unused energy infuriates the mind. As a result, anger is produced. Where do you get all these details? How deep Baba gave all these details? Doesn't he deserve? Beautiful subject. Gives so deep understanding, micro level. And you cannot go even deeper than that. That deep understanding Baba gives in this discourse about the nature of the desire. So, in the case of denial, you have the intent and you have the energy. In the case of blockage, your intent is blocked by your dad, but the energy infuriated the mind because it doesn't have, the physical body is not ready to use. Your physical body is not ready to consume that energy, correct? So it goes back and burns the mind itself. So that gets transformed into anger and violence and all that nonsense. In case of denial, you yourself block your intent. That is denial. You yourself block your intent, not daddy or somebody else. You attack on your own intent. Then what happens to the energy here? Here also, same situation. The released energy still infuriates the mind. Nigraham also, the denial also, it is a difficult thing to do. It also burns. Somehow you deny it and you don't implement the desire, but it still hurts you. Baba says this hurting, this suffering by denial is spiritual in nature. The suffering of longing, the passion, is detrimental to your spiritual journey. That suffering is creating bondage with the objects.
particularly illusionary objects. It is creating bondage. It is becoming a blockage to your spiritual journey. Whereas the suffering of denial, suffering of saying no to the desire, is preventing you to form additional bondages with this illusionary world. So it has the spiritual value. So although the infuriation is still there in the denial, this is a good suffering, Baba says. I think he puts it like your thoughts come, it's okay, but don't put it into action. Exactly. Simplifies it. సో నిగ్రహములో సంకల్పము ఉంది, శక్తి ఉంది. బ్లాకేజ్లో, అణచివేతలో ఎవరో అణచివేశారు. నిగ్రహంలో మన యొక్క సంకల్పాన్ని మనమే అణచివేస్తున్నాం, మనమే దాన్ని బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఈ ఖర్చు పెట్టినటువంటి మానసిక శక్తి, ఈ ప్రాణశక్తి వచ్చి మనస్సును రగిలిస్తుంది. ఎందుకంటే మన శరీరానికి ఇవ్వట్లే ఎనర్జీ, శరీరం వాడట్లేదు, మనం నిగ్రహించుకున్నాం గనక. సో ఇది బ్యాక్కి వెళ్ళి మైండ్ని ఇన్ఫ్యూరియేట్ చేస్తుంది. బాధగానే ఉంటుంది, నిగ్రహించుకోవడం అనేది బాధగానే ఉంటుంది, సులువైన విషయం అయితే కాదది. ఆ బాధ ఆధ్యాత్మికంగా మంచి బాధ అని చెప్పారు బాబా. నిగ్రహించుకోవడం థియరిటికల్గా బాగానే ఉందండి, మీరు చెప్పినంత సులువండి, మరి నిగ్రహించుకోవడం అంటే అన్నీ నిగ్రహించేసుకోగలమండి అని లాజిక్లు తీసుకొస్తాం మనం. ఎందుకంటే మనకి ఈ డీప్ అండర్స్టాండింగ్ లేదు గనక. నిగ్రహించుకోవటం కష్టం, ఎస్. బాధ, ఎస్. అది మంచి బాధ. ఎందుకు మంచి బాధ అంటే మోహముతోటి మనకి కలిగేటటువంటి బాధలో మనం బాధపడుతున్నాము. ఈ భ్రాంతిమయమైనటువంటి ప్రపంచంతో మరికొన్ని బంధాలని ఏర్పరచుకుంటున్నాం మనం. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి అవరోధంగా మారుతుంది అక్కడ కోరిక. నిగ్రహించుకున్నప్పుడు మనం ఈ కోరికని ఆచరణలో పెట్టకుండా, ఆచరణలో పెడితే జరిగేదేముంది అక్కడ? ఈ భ్రాంతిమయ ప్రపంచంతో మరింత బంధం పెంచుకోవడమే కదా. ఆ బంధాలు ఏర్పడకుండా మనల్ని మనం రక్షించుకుంటున్నాము. ప్రాపంచిక వ్యామోహానికి లోను కాకుండా మనల్ని మనం రక్షించుకుంటున్నాము. ఇది ఆధ్యాత్మిక లబ్ధి. ఇది కష్టమైనప్పటికీ కూడా, ఇందులో బాధ ఉన్నప్పటికీ కూడా ఇది మంచి బాధ అని చెప్పారు బాబా. సో ఉన్నటువంటి ఈ సందర్భంలో థ్యాంక్స్ ఫర్ సుజని. బాబా ఏం చెప్పారంటే, జనరల్ స్టేట్మెంట్ ఒకటి ఏమిచ్చారంటే, మనసులోకి అనేక కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలను ప్రొడ్యూస్ చేయడమే మనసు యొక్క పని. ఇట్ ఈజ్ ఎ మిషన్ ఆఫ్ డిజైర్స్ అని చెప్పారు. కోరిక తర్వాత కోరిక అలా పుట్టించడమే మనసు యొక్క పని. అనేక కోరికలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచి కోరికలు రావచ్చు. ఆ మంచి కోరికలు తీర్చుకోవడానికి కూడా మన దగ్గర సరైన రిసోర్సెస్ ఉండకపోవచ్చు. ఈ దేశాన్నంతా రక్షించేద్దామనే భావావేశం కలుగుతుంది ఒక్కొక్కసారి. మనం త్యాగం చేసేద్దాం, ఈ పొద్దున్నుంచి 10 to 5 జాబులు వదిలేసి దేశం కోసం బాగుపడదాం, కష్టపడదాం, దేశాన్ని బాగు చేద్దాం అనే మంచి కోరిక కూడా వస్తుంది. దానికి తగ్గ రిసోర్సెస్ ఉండవు, మళ్ళీ నెమ్మదిగా చల్లబడిపోతుంది, ఊరుకుంటాం కదా. దిక్కుమాలిన కోరికలు కూడా వస్తుంటాయి. సో ఈ కోరికలు వచ్చినప్పుడు, ముఖ్యంగా దిక్కుమాలిన కోరికలు వచ్చినప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, మనసు యొక్క పని అది పట్టించుకోవద్దు, రానివ్వండి. కోరికలు రావటం విషయంలో మీ ప్రమేయమేమీ లేదు. కానీ దాన్ని ఆచరించటంలో మీ ప్రమేయం ఉంది. దాన్ని ఆచరిస్తేనే మీకు డ్యామేజ్. అందుచేత వచ్చిన కోరికలను వచ్చినట్లుగానే పోనివ్వండి. కొన్ని ప్రాముఖ్యం లేనటువంటి సంభాషణలు ఎవరో ఏదో చెప్తుంటారు, వాళ్ళ తాపత్రయం కొద్దీ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మనం ఇలా వింటాం, ఇలా వినేస్తాం. వాళ్ళు మధ్యలో ఏదైనా ప్రశ్నిస్తేనే ప్రాబ్లం, లేకపోతే అవునండి పాపం అంతే కదా, మరి అవును కదండి అంటూ వింటాం. మన మైండ్ ఎక్కడ ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంటుంది, తర్వాత ఏం చేద్దామని వీళ్ళు బురదనేస్తుంటారు ఇక్కడ కదా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. అలాగే ఇలా వినేసి అలా వదిలేసినట్టుగానే ఈ తలపులను కూడా అలా వచ్చిన వాటిని వచ్చినట్లుగా పోనివ్వండి. అవి వస్తుంటాయి, వాటిని పోనివ్వండి. Better to replace wine with
యా బెటర్ టు రిప్లేస్ వైన్ విత్ డివైన్. వెరీ గుడ్. దీనికి కూడా బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు, చక్కటి ఉదాహరణ. మురుగు కాలువలో మురుగు పోతూ ఉంటుంది. అది పోతున్నంతసేపు మనకు వాసన రాదు. మన అందరిళ్ళకి మురుగు కనెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ మురుగు అందరి మురుగు బయటికి పోవాల్సిందే కదా. అది ప్రవహిస్తున్నంత వరకు మనకు ఇబ్బంది ఏమీ ఉండదు. అందులో మనం ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు, అనేక కాగితాలు, స్టైరోఫార్మ్స్ అన్నీ పట్టుకెళ్ళి వేసినప్పుడు బ్లాక్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, ముక్కులు పగిలిపోతాయి కదా. అందుచేత బాబాయ్ ఏమంటున్నారంటే ఈ ఉదాహరణ ఇస్తూ, అది ప్రవహిస్తున్నంత వరకు పర్వాలేదంటే వచ్చిన కోరికలను వచ్చినట్టుగా పోనీ ఉండలాగా. వాటిని బ్లాక్ చేయొద్దు, వాటినే పదే పదే తలచవద్దు, వాటి మీద ధ్యాస పెట్టొద్దు. ఒక తప్పుడు ఆలోచన మనసులోకి వచ్చినందుకే మీరు గిల్టీ ఫీల్ అయిపోవక్కర్లా, రానివ్వండి, వదిలేసేయండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువ ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఇందాక చెప్పుకున్నాం కదా. ధ్యాయతో విషయాన్, విషయ ధ్యానం వల్ల మెటీరియల్ మెడిటేషన్ ఈజ్ ది స్టార్టింగ్ స్టెప్ ఫర్ ది డిస్ట్రక్షన్. సో డు నాట్ మెడిటేట్ ఆన్ దీస్ థాట్స్, లెట్ దెమ్ గో, Baba says. He gives a great metaphor there. It is a stinky metaphor, but it's a great metaphor. He says sewer, as long as it is flowing, it doesn't create you any trouble. But when it is blocked with some plastic papers, plastic bags, styrofoam, packing material, this and that, whatever we throw, instead of disposing, we throw things. So when that happens, when the sewer is blocked, then it gives all the stink. It is so hard to go around those areas. Is it not? So Baba says, the drainage of these thoughts, let them keep going out. Don't block those thoughts, bad thoughts, and don't meditate on those. This meditation itself is the starting step for the ruinage. We just talked about the Bhagavad Gita slokam. It starts with Vishaya Dhyanam, material meditation. So in general, Baba's advice is, do not hold on to these kind of bad thoughts. Let them come, let them go. That is another advice Baba gave. So here, in this deep analysis, Baba gives us the X-ray of the desire. What is the desire? How the desire is produced, and how it gets implemented using three bodies: mental body, subtle body, physical body. How it is executed. What are the options of execution? 5 options. What are the consequences of these options? Full picture. Now, if we summarize these options and then see, is the first option of fulfillment, is it always acceptable option? No, right? Yes, it does give happiness, but there is also trouble associated with it. And the trouble, the amount of trouble is magnanimous in some cases. We discussed that, right? So this is not always acceptable thing. Is it okay if every desire of us is never fulfilled? Will we live happily? There is also a no option. Is it okay if all of our desires are blocked? Not an option. You can block temporarily 1 or 2, but not always, right? Idi kuda kaadu. So suppression, Baba himself said, don't suppress the desire. So it is already ruled out. Is it always practical to do the denial, exercise the denial on the desire? We should try. Go on trying. Yeah. It is difficult, but it has the spiritual advantage. None of these options have spiritual advantage. They only intensify your bonding with the illusion more and more. Whereas this moves you forward. You can make progress through this option. Yes, this is difficult. Getting a gold medal in Olympics is difficult. It's not impossible. Somebody is getting it right.
It's not that we have gold medals, but nobody is coming to that level. Everybody is stopping in the running race in the middle itself. Our gold medals, we cannot give it to anybody. This is not the case. Somebody is winning it, and somebody else is competing for it. Similarly, the denial of the desire is also not an impossible thing. With His grace it is possible. Who said the grace? Send him out. Nothing like that. See, after listening to all this analytical, deep understanding, if we still put the blame on Baba, that means we didn't understand the subject. Sorry to say that. But with knowledge, we can. Exactly. Exactly. That's the knowledge he is giving us. He is giving us the software. That's the grace. The knowledge is the grace. Yeah, so after getting the knowledge, you don't need grace. That's what my point is. Giving the knowledge is grace. Yes. Let's give a big hand to him. Nagesh. 1 minute, I'll come back to you. Giving this knowledge is definitely Baba's grace. There is no doubt about it. In a weekend, coming from long distances, going through a lot of trouble, we are all assembling here. And we are fortunate to get that grace. Is it not? So that is a grace. He gave the knowledge. That is grace. But once the knowledge is given, the mechanism is explained, the intricacies, what is happening in your mind and all that, now the responsibility is on our shoulders. To deny or not is on our shoulders. That does not require grace. It depends upon your deep understanding of the subject. Correct? You don't know something and you make a mistake, that is excusable. Now, knowingly you do the mistake, there is a guilt. You have to suffer. Exactly. It doesn't mean that you deny everything from now on. No. That is also dangerous, Baba said several times. Sudden spirituality is dangerous. Start exercising the denial in the case of the desires. Slowly attack the desires one by one. Not suddenly all at once. సో ఈ 5 అవకాశాలని మనం పరిశీలిస్తే బాబా ఏం చెప్పారంటే, మనసులో కోరిక అనేది ఎలా పుడుతుంది, ఎందుకు పుడుతుంది, వాటికి మూలాలు ఏమిటి, అది పుట్టిన తర్వాత అది ఏ విధంగా అది తీర్చుకోవటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కోరిక తీర్చుకోవటంలో మానసిక శరీరం యొక్క పాత్ర ఏమిటి, ప్రాణ శరీరం యొక్క పాత్ర ఏమిటి, భౌతిక శరీరం యొక్క పాత్ర ఏమిటి, ఏ విధంగా ఈ 3 శరీరాలని ఉపయోగించి మనం కోరికలు తీర్చుకుంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఎన్ని అవకాశాలు ఉన్నాయో, ఒక కోరిక వచ్చిన తర్వాత ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని పరిశీలించాం. ప్రతి అవకాశంలో ఉన్నటువంటి లాభ నష్టాలని పరిగణించాం. ఏం జరుగుతుంది, ఈ ఆప్షన్లో వెళ్తే ఏం జరుగుతుంది, ఈ ఆప్షన్లో వెళ్తే ఏం జరుగుతుంది, అన్నీ పరిశీలించాం. ఈ 5 కూడా ఒక నిగ్రహము తప్ప మిగిలిన అన్నింటిలో కూడా మనకి నష్టమే ఉంది. నిగ్రహంలో కూడా నష్టం ఉంది. ఎటువంటి నష్టం? బాధ అనేటటువంటి నష్టం ఉంది. కానీ ఇందులో ఆధ్యాత్మిక లబ్ధి కూడా ఉంది. నిగ్రహము ద్వారా మనం మరింత ఆధ్యాత్మికంగా జీవించగలుగుతాము. కోరిక తీర్చుకోవటం ద్వారా వచ్చేటటువంటి బాధ ఉంది కదా, అది రాదు ఇక్కడ. కోరిక తీర్చుకుంటే బాధే కదా. మిరపకాయ బజ్జీలు తిని టాయిలెట్లో కూర్చుంటున్నాం కదా మర్నాడు, బాధే కదా. ఆ బాధ ఇక్కడ లేదు. కానీ ఇక్కడ ఇంకొక రకం బాధ ఉంది. నిగ్రహించుకోవటం వల్ల కూడా బాధే, మనసు రగిలిపోతుంది, కష్టం. అది కష్టపడే చెయ్యాలి ఆ పని కూడా. కానీ ఈ బాధ మంచిది అని చెప్పారు బాబా. అందుచేత కోరిక యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటే బాబా చెప్పిన విషయాల ద్వారా మనకు అవగతమయ్యేటటువంటిది ఏమిటంటే, ఉన్న అన్ని అవకాశాల్లో నిగ్రహం అనేటటువంటిదే ఆచరించదగినది. అయితే ఇది ఆచరించదగినదే కదా అని ఆవేశంగా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి నా కోరికలన్నిటిని కూడా నేను నిగ్రహించేసుకుంటాను అని అనుకుంటే కూడా అది జరగదు. అది ప్రమాదం అని చెప్పారు బాబా. సడన్ స్పిరిచువాలిటీ ఈజ్ డేంజరస్ అని చెప్పారు. అందుచేత కోరిక యొక్క స్వరూపాన్ని
ఇంత విశదంగా బాబా మనకి వివరించారు. అందుకని కోరికను పట్టుకుని వేలాడటం వల్ల మన జీవితాల్లో ఆనందం ఎంత శాతం ఉంది? 0.001, 2%, నన్ను. ఈ ఆన్సర్స్ రావడానికి కారణం ఏమిటంటే ఇది కారణం. ఇలాంటి కోరికని తీర్చుకోవటం ద్వారా మనకేదో ఆనందం ఊడిపడిపోతుంది అని అనుకోవటం అనేది అజ్ఞానము. తెలీదు పాపం ఇంతవరకు. సో ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకి. ఇకపై మనకి అజ్ఞానం అనేటటువంటిది లేదు. దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని బాబా ఇచ్చారు. मेहर बाबा 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 मेहर